బండిని తీసినాక టైం వచ్చేసింది. ఇక వైరింగ్ ఇప్పటికీ 3 సార్లు వేయించిన అయినా కూడా మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు పవర్ సప్లై అవుతలేదు. నయం ఇంకా అస్తినాపురంకి వెళ్ళి వస్తున్నా జిమ్నాస్టిక్ క్లాస్ నుండి. అది అటు సైడ్ ఇక్కడ ఆగిపోయింటే బుద్ధదాం అవుతుంది. వీడికి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది. అయినా కూడా ఒక ఆయనతో డక్క కొట్టించుకొని పెట్రోల్ బంక్ దగ్గర వచ్చిన పెట్రోల్ అయిపోయింది. మనం తీసుకొచ్చి పెట్రోల్ పంపించిన ఆయన కూడా స్టార్ట్ అవుతలేదు. ఇంకా మావాడు ఫ్రెండ్ ఒక ఉంటాం, ఆయన ఫోన్ చేసి, ఆయన మెకానిక్ అనమాట, బైక్ మెకానిక్, ఫోన్ చేస్తే వచ్చి చూసిండు అది ప్లగ్ అయిపోయింది, కరెంటే పాస్ అవుతలేదు, ఇది వైరింగ్ ప్రాబ్లం ఉందా అని. సో ఇక తీసేం కాదు, ఇక దీన్ని రేపే పోవాలి ఇక షోరూమ్కి. ఇక 1 సంవత్సరం ఇక పోతే ఇక మళ్ళీ మార్చి వరకు అంటే టైం లేదు మనకి, ఇప్పుడే చేసుకోవాలి. ఇక టైం దగ్గర పడ్డది. చిన్నానికి ఫోన్ చేసిన ఆడు వస్తుండు బండి వేసుకొని. ఇక ఇది డక్క కొట్టుకుంటా తీసుకొని పోవాలంటే ఇక ఇంటికి తీసుకోవాలి. ఆడ వడదేంగి భ్యాంచు వేరే బండి తీసుకోవాలి పోయి షో. పండగలా దిగి వచ్చావు, టైం దగ్గరకు వచ్చింది. ఇక బండి కొత్త బండి తీసే టైం దగ్గరకు వచ్చింది. లేదు నా మొడ్డమని రేపు పొద్దుగాల షోరూమ్ పోవాలి, అంతే. షోరూమ్ పోవాలి, బండి తీయాలి, కర్మంగడ ఆజేస్తాం పోవాలి, పూజ చేయాలి మంగళవారం, అంతే. ఇక రేపు గతం మొట్ట బండి కుదరదు. రేపు ఏ వారం? ఇవాళ సోమవారం కదరా, ఇవాళ మండే కాదు. సారీ ఇవాళ ట్యూస్డే. అది ఇవాళ ఓకే డక్క కూడా నీకు వస్తలేదు డక్క మారని శరం తిరిగి గాడిపే శరం అయిన కాళ్ళు మళ్ళీ పిల్లల లేక ఇంత లావు కాళ్ళు మళ్ళా. అగో ఆ పిక్కలు కూడా ఎంత పిక్కలు. సో ఫైనల్లీ రీచ్డ్. కాకపోతే ఇక అది అయిపోయింది కదా, దాని సర్వీస్ తీసేయాలి ఇక బండి. సో స్నానం చేసే ముందు ఫస్ట్ కటింగ్ షాప్కి పోయి కటింగ్ వేపిద్దాం. కటింగ్ అంటే ఏం లేదు, ఈ పైన బోట్స్ అంతా చిన్నగా వేపియాలి. ఎందుకంటే ఇగో ఇట్లా గడ్డి అవుతున్నాయి, ఇట్లా బయటకు పోయినప్పుడు మళ్ళీ జుట్టు ఊసిపోడు పీకుడు అవుతుంది. నాకు పెద్ద జుట్టు ఉంటే మెయింటైన్ చేసుడు చాలా కష్టం నాతో. సో అందుకే వీటిని కట్ చేయించింది నిమ్మలం. మంగళవారం పూట కటింగ్ చేపియరాదు అంటుంది మా అమ్మ. ఇడికెళ్ళి నాకు బండి మీద ఎక్కినప్పుడే గుర్తొచ్చింది, అరే ఇలా మంగళవారం కదరా చేపియొద్దు అని చెప్పి. సరే ఏం కాదు ఫోన్ పరిస్థితి ఇక్కడ అయింది అనుకున్నాను. అడిగిపోయేసరికి పెట్రోల్ అది మన కటింగ్ షాప్ కూలర్ అయితే బంద్ ఉంది. అదే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చినాం. What happened to you, bro? You're looking little upset. Let's go, bro. Let's have some tea. Tea is the only thing which makes my soul happy, makes my soul free, makes my soul beautiful. I'm telling whatever I'm telling. Kodam chai ki. సో గాయస్, మావాడు వీడు కూడా బర్గ్మ్యానే తీసుకుంటున్నాడు కదా. సో ఇది ఏమంటాడు, నేను బ్లాక్ కలర్ తీసుకుంటా అని చెప్పిన. అయితే ఇదేమంటాడు, బ్లాక్ కలర్ నేను తీసుకోవద్దంట, ఎందుకంటే ఆడు బ్లాక్ కలర్ తీసుకుంటున్నాడు. ఎందుకు మెరూన్ తీసుకుంటాను నేను ఎప్పుడు చెప్పినా, నేను నాకు రెడ్ కావాలన్నా, నేను ఆడ రెడ్ లేదు. ఏది బాగాలే అలా రెడ్ మెరూన్ కాంబినేషన్ అంటే నేను రెడ్ ఒక పర్పస్ మీద తీసుకుందాం అన్న. రెడ్ కలర్ నాకు రెండే ఫేవరెట్ కలర్, ఒక రెడ్ ఒక బ్లాక్. అని రెడ్ కలర్ ఇంకోటి అది మంచిది అనమాట కలర్, రెడ్ కలర్. సో నేను అట్లా అని చెప్పి పర్పస్ మీద రెడ్ అడిగిన. మంచిది అన్నప్పుడు షోరూమ్ లో కూడా అడిగిన రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ లేదన్నారు వాళ్ళు. సో ఇక చాలా ఫరక్ ఉంది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. రెడ్కు మెరూన్ ఫరక్ లేని అది రెడ్ ఇది మెరూన్ ఎట్లయితే అన్పడ్ గవారే బోసాడి కాయిస్కు రెండు అట్లనే కనిపిస్తాయి. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడు అట్లా చెప్పినందుకు కింద శాతవాడి వేసి ఎక్కిలు వస్తున్నాయి నాకు. చేసినావు కదరా శాతవాడి ఎక్కిలు వస్తున్నాయి అని చెప్పి నేను నీళ్ళు తాగడం కూడా మూత తీసి ఆడదావుతాం. చూసినా శాతపడి చేయాలంటే ఏమైనా చేయాలి కానీ ఎక్కిలు రావాలని శాతపడి ఉంది. అంటే ఒక చిన్న సైన్ శాతపడి ఇచ్చిన సైన్ ఇట్లా వస్తుంది అనమాట, నీకు కోడి చేస్తుండు అని చెప్పి. రాత్రి మనకు అనిపించింది ఏది రూమ్లో దుప్పట్లు వేసి వేసేసిన అమ్మా బ్యాచ్. గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో ఇవాళ బండి తీసుకుందాం అనుకున్నాం కదా పోయి, కాకపోతే ఇవాళ రోజు మంచిగా లేదంట, అష్టమి ఉందంట.
అన్నయ్య చెప్పిండు. సో ఎల్లుండి బాగుందంట, పోయి ఎల్లుండి తీసుకుందాం. అప్పటి వరకు ఇక చింటిగాని బండి తీసుకొని మేనేజ్ చేయాలి. ఇవాళ జిమ్కి కూడా పోతున్నా. వాడు వచ్చేసి 10:30 జిమ్కి పోతాడు, నేను 9 o'clock జిమ్కి పోతా. సో 9 o'clock జిమ్కి పోయి నేను వర్కౌట్ ఎప్పుడు షురూ చేస్తా, 10కి షురూ చేస్తానండి. 9:40 10కి షురూ చేస్తా. ఎందుకు రా అంటే ఇక నాకు సుతారాన్ని కూడా ఎక్కుంటుంది ఆడికి పోయి ప్రీ వర్కౌట్ తాగి అది చేసి ఇది చేసి ఇక మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేసుకుంటా అది చేసుకుంటా. సో ఇక దానికి ఎక్కువ టైం పోతుంది నాకు. సో అట్లా అని చెప్పి టైం సరిపోతుంది. ఇక రప్పరప్ప చేసుకొని వచ్చేసిన ఇవాళ. సో జర ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజు బండి లేకపోతే ఎంత గుద్దదాం ఉంటుంది అంటే అంత గుద్దదాం ఉంటుంది. సో ఇక చేయాలి, కొంచెం తంటాలు పడాలి, ఇక తప్పదు, ఇక కొంచెం తంటాలు పడాలి. సో ఇక పోయి చేసుకుందాం. లేకపోతే అలా డక్క కొట్టుకుంటా పోయి బండిని అది వైరింగ్ ఏదో సెట్ చెప్పి నీకు ట్రై చేస్తా. లేకపోతే మరి ఇక 2 రోజులు వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలంటే కష్టమైపోతుందేమో. సో చూసాం, ఒకసారి ట్రై చేస్తా అది డక్క కొట్టుకుంటా పోయి చేయడానికి. అండ్ ఇప్పుడు నా మీల్ రెడీ చేసుకుంటున్నా, తినేసాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది ఈ డిసెంబర్ మంత్లో అంట బండి తీసుకుంటే తక్కువకి వస్తుంది అంటే డిస్కౌంట్ చేస్తారంట, 15-20% అలా డిస్కౌంట్ చేస్తారంట. ఎందుకంటే 1 year ఓల్డ్ అయిపోతుంది బండి. సో అట్లా అని చెప్పి చేస్తారంట. మరి వాడిని అడగాలి ఒకసారి. 1 నెంబర్ ఉంది మన దగ్గర, మన నెంబర్ ఇచ్చిండు, అని ఫోన్ చేసి అడుగుతాం ఇట్లా చేస్తారంట కదా అది అని చెప్పి చూసి చేయాలి మరి ఏమవుతుందో. అండ్ దట్స్ ఇట్. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, వాట్ గోనా హ్యాపెన్, వాట్ ఈస్ వాట్ అనేది. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనము ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామని అంటే, ఎట్లా ఇక చాలామంది అడిగారు కాబట్టి లాస్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి, చెప్పినా కదా మీకు. దేని గురించి? డైట్ గురించి. అంటే నాకు ఒక డేలో ఎంత ఖర్చు అవుతుంది ఏందనే దాని గురించి. సో నేను కూడా ఎప్పుడు లెక్కేసుకోలేదు ఎంత ఖర్చు అవుతుంది అని. ఇప్పుడు మీ ముంగటినే లెక్కేస్తా, చూసాం ఇప్పుడు మనకి డైలీ ఎంత ఖర్చు అవుతుందని. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు చెప్తా ఇనురి. ఓకే, సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చికెన్. ఓకే, నేను డైలీ 300 grams చికెన్ తింటా. ఓకేనా. సో ఇప్పుడు 300 grams చికెన్ అంటే, చికెన్ నాకు ఇప్పుడు బోన్లెస్ పర్ కేజీ 120 అది 420 rupees పడుతుంది. మన రీసెంట్గా మొన్న తీసుకున్నప్పుడు 420 rupees పడ్డది. సో 420 divided by 10 అంటే 42 rupees 100 grams పడుతుంది. సో నేను డైలీ 300 grams తింటా. ఇంటూ 3 126 rupees. ఓకే, 126 rupees ఇది, 126 rupees ఇది అయితే. అండ్ డైలీ 1/2 లీటర్ పాలు తాగుతాం, ప్లస్ 50. నేను ఆడ మన బర్రదొడ్డి ఉంది ఒకటి, మా ఇంటి మంగళ బర్రదొడ్డి తక్కువ దొరుకుతాయి. కాకపోతే నేను లేచే టైంకి ఆడికి పోయి తీసుకోవడం, సో అది టైమింగ్ సెట్ అయితే లేదని చెప్పి అది అయిపోతుంది అప్పటి వరకు. సో అట్లా అని చెప్పి నేను ఆడ మా జిమ్ నుండి వచ్చేటప్పుడు ఇంకో ఆడ బర్రదొడ్డి కాదు, ఈ పాలే అమ్ముతారు అన్నమాట, ప్యాకెట్ పాలు కాకుండా న్యాచురల్ పాలు అమ్ముతారు. సో ఆడ నేను తీసుకొస్తా, అలా 1/2 లీటరు 50 రూపాయలు పడుతుంది. సో ప్లస్ 50 176 rupees. ఓకేనా. సో మళ్ళీ ప్లస్ ఇప్పుడు నేను సాలడ్ వేసినప్పుడు దాంట్లో కొన్ని వెజ్జీస్ అవన్నీ వేస్తా కదా, ఆకులు అల్మల్లి అవన్నీ వేస్తా కదా. సో వాటికి రఫ్గా అనుకున్న కూడా ఒక 50 రూపాయలు అంతే. సో వాటికి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్లస్ ఎంత అవుతుంది, ఇక్కడికి 226 rupees అయింది. 226 rupees అయితే నేను డైలీ 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ తింటా. ఓకే, సో 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ అవుతా. ఇప్పుడు వే ప్రోటీన్ మనకి ఇది పర్ కేజీ ఎంత పడుతుంది? ఒక్క నిమిషం టైం, మీరు ఒక్క నిమిషం. యాజ్ ఇట్ ఈస్ వే ప్రోటీన్ నేను తాగేది కాబట్టి యాజ్ ఇట్ ఈస్లో పోయి చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి ఇది ఎంత పడుతుంది? 17-20 rupees పడుతుంది. సో 17-20 rupeesలో మనకి ఎన్ని స్కూప్స్ వస్తాయి? 30 scoops వస్తాయి కదా, 30 scoops వస్తాయి కదా. సో 17-20 డివైడెడ్ బై 30, 57 rupees per scoop. 57 into 2 114 పైసలు వచ్చిన 114 rupees. ఇంతకుముందు ఎంత అయింది? సారీ, స్ట్రేట్ పోయిందిరా. సో ఇంతకుముందు ఎంత అయింది? 226 కదా, ప్లస్ 114 ప్లస్ 114 340 rupees ఇడికి అవుతుంది. 340 rupees ఇడికి అయితే నేను ఇంకా ఏం తింటున్నా? 2x తింటున్నా. సో 2x నాకు అవి వేరే దాని కాబట్టి 2x నాకు అది ఎంత పడుతుంది? కొంచెం మహంగానే పడుతుంది. అది ఎంతనో ఎంత 8 or 9 rupees ఒకటి పడుతుంది. 10 రూపాయలు ఒక గుడి పెట్టుకుందాం. సో ఓకే, రఫ్గా ప్లస్ 10 రూపాయలు ఒకటి పెట్టుకుని ప్లస్ 20 360 rupees. ఓకే, 360 ఇంకేంది? ఒక మ్యాగీ ప్యాకెట్, అది 8 rupees ప్లస్ 8 368 rupees. సో నాకు డైలీ పడుతుంది ఎంత? 368 rupees. ఇక నేను మళ్ళీ ఛాయ్ తాగుతాను అనుకుని అది వేరే విషయం, అది నా పర్సనల్ తీటా అది. సో నాకు డైలీ పడుతున్నాయి 368 rupees. నాకు డైలీ తినే ఖర్చు నాకు 368 rupees వస్తున్నాయి. ఇప్పుడు మీరు thumbnail చూసిర్రు, ఏమని చూసిర్రు? 100 రూపాయలలో ఫుల్ డే ఈటింగ్ అని చెప్పి, ఫుల్ మీల్స్ 100 రూపాయలలో అని చెప్పి. ఇప్పుడు మీరు దీన్ని నేను తింటున్న ప్రోటీన్ ఇంటికి కథ అనేది మీరు 100 రూపాయలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే,
₹200 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ద ఫుడ్ వి టేక్ అది మన అబ్జార్ప్షన్ అనేది మంచిగా ఉండదు. అర్థమైందా? మీరు ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్గా మీరు సోయా చంక్స్ తీసుకుంటా, నేను తక్కువలో చీప్ వచ్చేస్తాయి. ఇంకోటి ఇప్పుడు సత్తు అని చెప్పి అది మన నార్త్ ఇండియా వాళ్ళది హైలైట్ అయిపోతుంది సత్తు అని చెప్పి. సో అట్లా నుంచి కానీ ఈ వెజ్ ఫుడ్స్ వేరేవేమో ఉన్నాయో అవి ఇవి ఏమని మన స్ప్రౌట్స్ గివ్ట్స్ అవి ఇవి కానీ అట్లాంటివి కానీ అవి తీసుకుంటే మీకు ఏందిరా అంటే ఏం కాదు, మీకు మంచిగా ఉంటుందేమో. కాకపోతే బయో అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే అబ్జార్ప్షన్ ఇప్పుడు నాకు చికెన్లో ఉండే చికెన్తో తీసుకునే ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడము, ఇంకా వేరే ఫుడ్తో వేరే వెజ్ ఫుడ్స్లలో ఇప్పుడు మన ఈ చీప్ ఉంటాయి కదా నా సోయా చంక్స్ కానీ అవి కానీ, సో వీటి నుండి తీసుకునేది ఈ ప్రోటీన్ అనేది అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో నుంచి మనకు 80-90% అబ్జర్వ్ అయితే దీంట్లో నుంచి 40-50% అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో మీకు మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే మీకు మళ్ళీ అంతే కాస్ట్ అనేది మళ్ళీ రెండింటికి అంతే పడుతుంది. ఓకేనా? అట్లా అవుతుంది అనమాట ముచ్చట. ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్స్ అనేవి ఏవైనా సరే మన బాడీ అనేది అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో చికెన్ అనేది మంచి అబ్జర్ప్షన్ ఫుడ్ అనమాట. సో అందుకే నేను నా ప్రోటీన్ ఇంటేక్ అనేది నేను కంప్లీట్గా మొత్తం నాన్ వెజ్ బేస్డే పెట్టుకుంటాను అనమాట. నాకు వెజ్ పర్సనలీ నాకు పడదు. వెజ్ నేను పన్నీర్ తిన్నాను అనుకో నాకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, పన్నీర్ నాకు పడదు. ఓకే? సో ఇంకా నార్మల్గా ఈ చెనియలు గినియలు అవి తిందామంటేనేమో గ్యాస్ ఇష్యూ వస్తుంది, నాకు పిత్తులు వస్తాయి. ఇవి వెజ్లో ఈ ఫుడ్స్ పడవు నాకు. సో నాకు పడేది నా బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకునేది చేసేది ఇది అనమాట. ఫిష్, చికెను, మటను ఇవే అనమాట. సో అందుకే నేను చికెన్ని తీసుకున్నా, మంచి అబ్జర్వేషన్ ఫుడ్ అని చెప్పి. సో అట్లా మీకు ఏ ఫుడ్ మంచిగా అబ్జర్వ్ అయితే అది తీసుకోవచ్చు. సో మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు మీరు, ₹100 డైట్ కంప్లీట్ చేసుకోవచ్చు, దాంట్లో డైట్ కంప్లీట్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఆ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది. అది ప్రోటీన్ మీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. కంప్లీట్గా తీసుకుని ఇన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకుందామని చెప్పి మీరు ఆ ఫుడ్ కాల్కులేట్ చేసుకొని అన్ని తీసుకుంటారు. కాకపోతే అంత ప్రోటీన్ మీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు ఆ ఫుడ్తోని. ఓకేనా? అది ఉంటుంది అనమాట ముచ్చట. ఇప్పుడు నేను తీసుకునే అది ఉండదు, సింపుల్గా చికెన్ మంచి అబ్జర్ప్షన్ ఫుడ్. వే ప్రోటీన్ అంటే ఇక కంప్లీట్గా ఫాస్ట్ అబ్జర్ప్షన్ అది వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ నుండి చికెన్ నుండి నేను ఓవరాల్గా నా ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్గా దీంతోనే కంప్లీట్ చేస్తున్నాను మొత్తం కదా. సో అట్లా అనమాట గట్లా. నేను అందుకే మీకు ఇప్పటివరకు ₹100 డైట్ ఆ డైట్ అని చెప్పి నేను అట్లాంటి ఫుడ్స్ అని సజెస్ట్ చేయను మీకు కుల్లంకుల్లా నేను చెప్పేస్తాను మీకు ఏ ఫుడ్స్ అని యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫుడ్ మీరు యాడ్ చేసుకోవాలని చెప్పి చెప్తా. ఓకేనా? మీరు ఒకవేళ మీకు ఇంకా డైట్లో ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే నా డైట్ ప్లేలిస్ట్ పోయి చూడండి. డైట్ ప్లేలిస్ట్ అని నేను కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. మీ ఓన్ డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మీకు చెప్పిన. అండ్ వర్కౌట్ ప్లేలిస్ట్లో పోయి చూసుకోండి, మీ ఓన్ వర్కౌట్ రొటీన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి అని చెప్పిన. అవి 2 ప్లేలిస్ట్లు చూసి మీకు అందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అవి 2 చూసిన తర్వాత మీకు ఒక వాల్యుబుల్ డౌట్స్ వస్తాయి. తర్వాత ఇట్లాంటి పిచ్చి డైట్లు రావు, అన్న అది చెప్పు ఇది చెప్పు, బెల్లీ ఫ్యాట్ కరడానికి ఎక్సర్సైజ్ చెప్పు, సైడ్ ఫ్యాట్ కరడానికి ఎక్సర్సైజ్, ఫేస్ ఫ్యాట్ కరడానికి ఎక్సర్సైజ్ చెప్పు, ఈ పొక్కల గీడకి ఒక్క దగ్గర ఫ్యాట్ ఉంది అది కానీ నీకు ఎక్సర్సైజ్ చెప్పని చెప్పి ఇట్లాంటివి ఇప్పుడు ఇట్లాంటివి అడుగుతారు. అదే మీరు ఆ వీడియోలన్నీ చూసిరనుకో మీకు అప్పుడు మీరు సెన్సిబుల్ క్వశ్చన్స్, వాల్యుబుల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను దాన్ని మీకు కవర్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అవి చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా. ఇంకా నెక్స్ట్ ఏం వీడియో ఇస్తానో తెలియదు. సో మీరు కామెంట్లు చేస్తారు, దాన్ని బట్టి ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ వాంటింగ్ దిస్ అనిపిస్తే ఆ వీడియో పైన ఇస్తాను. ఓకేనా? రైట్.